నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరుకు థాట్స్. నేను మీ శ్రీలత. ఇప్పుడు మనం పల్లీలను ఎప్పుడు ఆయిల్లోనే కాకుండా సాల్ట్లో కూడా ఫ్రై చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. పల్లీలు మనం ఎక్కువ ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం కదా, ఇప్పుడు సాల్ట్లో ఫ్రై చేసుకుంటే సాల్టీగా మనకు పల్లీలు చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. నేను ఇక్కడ పల్లీలను ఒక కప్పు తీసుకున్నానండి. ఒక కప్పు గ్రౌండ్ నట్స్ని కూడా తీసుకొని వీటిని మనం ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని స్టవ్ పైన వాటర్ పెట్టుకొని వాటర్ బాయిలింగ్ అయ్యేంత వరకు కూడా మనం బాయిల్ చేసుకుందాం. చూడండి, వాటర్ అనేది మనకు బాయిలింగ్ అవుతుంది కదా. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్నటువంటి పల్లీలను కూడా వీటిలో వేసుకొని కుక్ చేసుకుందాం. పల్లీలు మరీ మెత్తగా కుక్ చేయొద్దండి, జస్ట్ ఒక 2-3 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది. 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మనం కుక్ చేసుకుందాం. పల్లీలు వేసిన తర్వాత కూడా మళ్ళీ మనం మసిలేంత వరకు చూడండి ఇలా కుక్ చేసుకోవాలి. మసిలేంత వరకు కూడా కుక్ చేసుకొని ఒక 1 మినిట్ కుక్ చేసుకోండి. ఇలా కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వీటిని ఇలాగే హాట్ వాటర్లోనే పల్లీలని ఒక 5 మినిట్స్ ఉండనిద్దాం. మనకు పల్లీలు అనేవి కంప్లీట్ మెత్తగా కుక్ అవ్వవండి. జస్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొని అలాగే మనం ఉంచేస్తే కాసేపు పల్లీలు లైట్గా కుక్ అవుతాయి. అలా కుక్ అయినటువంటి పల్లీలను మనం తీసి వాటిలోంచి వాటర్ తీసి ఆరబెట్టుకుందాం. మనం పల్లీలలో ఉన్నటువంటి వాటర్ని కూడా స్టెయినర్ యూజ్ చేస్తూ స్టెయిన్ చేసుకొని వాటర్ నుండి పల్లీలను వేరు చేసుకుందాం. ఇలా వేరు చేసుకున్న తర్వాత వీటిని కంప్లీట్ గట్టిపడకుండా కాస్త పచ్చిదనం ఉండేలా ఆరబెట్టుకోవాలండి. కంప్లీట్ గట్టిపడొద్దు, కాస్త పచ్చిదనం ఉండేలా వీటిని ఆరబెట్టుకుందాం. 1 డే అలా ఆరబెట్టుకుంటే సరిపోతుందండి, మీడియం సన్లైట్లో. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లో సాల్ట్ వేసుకొని సాల్ట్లో మనం వీటిని వేయించుకుందాం. మనం ముందుగా ఆరబెట్టుకున్నటువంటి పల్లీలను కూడా సాల్ట్లో ఒక్కొక్క కప్పుగా వేసుకుంటూ ఇలా వాటిని వేయించుకుందాం. చూడండి, వెంటనే కలపకుండా 1 మినిట్కి ఒకసారి కాసేపటికి ఒకసారి అలా కలుపుకుంటూ వీటిని వేయించుకోవాలండి. మనకు ముందుగా పల్లీలలో ఉన్న పచ్చిదనం వల్ల సాల్ట్ అనేది పల్లీలకు పట్టుకుంటుంది. ఇవి కాస్త వేడైన తర్వాత సాల్ట్ అనేది వాటి నుండి విడిపోయి చిటపట అనేంత వరకు కూడా వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. వేయించుకుంటూ చిటపట అంతవరకు కూడా వేయించుకోవాలండి. కాస్త చిటపట అన్న తరువాత వీటిని మనం సాల్ట్లోంచి తీసి వేరు చేసుకోవాలి. చూడండి, ఇలా చిటపట అన్న తరువాత వీటిని మనం ఏదైనా జల్లీ యూజ్ చేస్తూ సాల్ట్ నుండి తీసుకుందాం. ఇప్పుడు మనకు సాల్ట్ గ్రౌండ్ నట్స్ అనేవి రెడీ అయిపోయాయి. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. మనం ఈజీ వేలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఆయిల్లోనే కాకుండా ఇలా కూడా తినొచ్చండి. ఇవి మనం స్టోర్ చేసుకొని కూడా తినొచ్చు. చూడండి, ఇప్పుడు సాల్ట్లోంచి మనం కంప్లీట్ పల్లీలను కూడా జల్లీ యూజ్ చేస్తూ తీసుకుందాం. ఇలా కంప్లీట్ పల్లీలను కూడా మనం సాల్ట్లోంచి తీసి మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్నటువంటి పల్లీలన్నింటినీ కూడా కొన్నిగా వేయించుకుంటూ మనం కంప్లీట్ వేయించాలండి. ఇలా చిటపట అనేంత వరకు కూడా మనం వేయించి దాంట్లోంచి తీసుకొని కంప్లీట్ కూడా ఇదే ప్రాసెస్లో మనం వేయించుకుందాం. ఇప్పుడు మనకు ఎంతో టేస్టీ అయిన సాల్ట్ గ్రౌండ్ నట్స్ అనేవి రెడీ అయిపోయాయి. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి వేయించినప్పుడు మనకు
పచ్చిగా ఉంటాయండి. సో ఇలా వెడల్పు ప్లేట్లో పెట్టి తీసుకుంటే కాసేపటికి గట్టిపడినప్పుడు క్రిస్పీగా తయారవుతాయి. సో మీరు వేయించిన తర్వాత ఇలాంటి వెడల్పాటి ప్లేట్లో వీటిని తీసుకొని ఉంచండి చల్లారేంత వరకు కూడా. ఇప్పుడు మనకు ఎంతో టేస్టీ అయిన సాల్ట్ పల్లీలు రెడీ అయిపోయాయి. ఉంటాను ఫ్రెండ్స్.